ఇక తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రంలో ఒక గురుకులం పెంచే ఆలోచన ఉన్నదా? అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రప్రదంగా అధ్యక్ష అది కూడా పడుతుంది, ఇంగిటంగా మాట్లాడతాం. ప్రప్రదంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ విధంగా అధ్యక్ష బీఎస్సీ అగ్రికల్చర్ తప్పన అధ్యక్ష. కానీ ఎక్కడ చదువుకోవాలన్నా ఒక్కొక్క కోర్సుకు సుమారు 25 లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. 20 లక్షల రూపాయలు మహారాష్ట్ర చదువుకుని ఒప్పుకోలేక చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివే పరిస్థితి లేకుండా అధ్యక్ష. కానీ ప్రప్రదంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు గురుకుల డిగ్రీ కాలేజ్ దట్టు అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చింది కేవలం భారతదేశంలో 2 కాలేజ్ అధ్యక్ష. 2 కాలేజ్, ఒకటి వనపడుతుంది అధ్యక్ష, ఒకటి కరీంనగర్ జిల్లాలో ఇది మొగ్దుంపూర్లో బీసీకి సంబంధించిన అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులం అధ్యక్ష. ఇక్కడ భారతదేశంలో 25 లక్షలు పెట్టే సోమతైన వాళ్ళంగా ఉచితంగా 20,000 రూపాయల లోపల ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కంపెనీ పరిస్థితికి వచ్చింది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఆ రోజు బీసీ గురుకులాలకు సంబంధించి డిగ్రీ కాలేజీలు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి 1,20,00,000 కంపౌండ్ పెట్టుకొని 40 ఎకరాలు చదరం చేస్తే దాని తర్వాత 1 రూపాయలు మీరు రిలీజ్ చేయలేదు. దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. 2 గురుకులాలను డిగ్రీ కాలేజీలను కంప్లీట్ చేసి తనకు శ్రద్ధ వహించండి. రెండో అధ్యక్ష, కాంట్రాక్టు టీచర్ స్థానంలో పర్మనెంట్గా మా సోదరిమణిగా చెప్పారు, పర్మనెంట్ చేసుకోవచ్చు అధ్యక్ష. పర్మనెంట్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఆ రోజు సుమారు 1,500 మంది టీచర్లుగా పర్మనెంట్ చేయడం అధ్యక్ష మీరు నియమించారు. మీరు కూడా ఈసారి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈరోజు వేకెన్సీ కూడా నింపలేక పరిస్థితి అధ్యక్ష. దాన్ని వెంటనే మంచి ఫ్యాకల్టీ ఇస్తే మంచి చదువుతారు కాబట్టి ఉపాధ్యాయులు మొత్తం రిక్రూట్ చేయమని పర్మనెంట్ టీచర్ని చేయమని చెప్పేసి నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ ఉంది, క్రీడా అకాడమీ. ఇవన్నీ కూడా నేనేదో చెప్తలేను, ఇట్స్ ఆన్ రికార్డ్. మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా, ఏ గురుకులంలో యొక్క డైరెక్టర్ అడిగినా మొత్తం చెప్తారు అధ్యక్ష. ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే గౌలుదుడి గొడవ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. దయచేసి నేనేమంటున్నా, ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం. ఎవరి అధ్యక్ష, ఒక బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటి కానీ మల్లేపట్టి లాంటి వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి, మన బిడ్డల భవిష్యత్తు చెప్పి కసిగా పనిచేసారు పాప వాళ్ళందరూ. అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష. ఈరోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లేవు అధ్యక్ష. దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష. ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు 300 మంది అడ్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా ఒక 10 మంది అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. భారతదేశంలో